This video is brought to you by AKSIAS. సో మనకి ఇలా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. సో తర్వాత అంతర్జాతీయ సంబంధాలు, సంస్థలు అని చెప్పేసి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ మధ్యలో మనకు భారత్ చైనా ఇష్యూస్, బార్డర్ ఇష్యూస్ కానీ, తర్వాత నేపాల్కి సంబంధించినటువంటి బార్డర్ ఇష్యూ కానీ, తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి కొన్ని రిలేషన్స్ విషయంలో కానీ, తర్వాత ఇలాంటివి కొన్ని ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియాకు రిలేటెడ్గా మాత్రమే అడుగుతారు. మరీ ఎక్కువగా మరీ డెప్త్గా అడగడం అనేటువంటిది ఉండదు. ఇండియాకు రిలేటెడ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని అడుగుతారు. కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో WHO అనేటువంటిది ఒకటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది, అలాంటి కొన్ని సంస్థల గురించి కూడా మనకి ఇక్కడ అడగడం అవకాశం ఉంటుంది. సో జనరల్ సైన్స్ అంటే నిత్య జీవితంలో సామాన్య శాస్త్రము అంటాం, అంటే డైలీ లైఫ్లో మనకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటివి. సో మనకు ఈ మధ్య కాలంలో LTE అంటే ఏమిటి, మొబైల్కి సంబంధించింది, సో ఈ రకంగా ఉంది కదా, వాటి గురించి మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇండియా అండ్ తెలంగాణ అంటే భారతదేశ తెలంగాణ ఆర్థిక భౌగోళిక అంశాలు. సో మనకు భౌగోళిక శాస్త్రం అనే కాకుండా ఆర్థిక భౌగోళిక పరమైనటువంటి అంశాలను మనకు ఎక్కువ అడుగుతుంటారు. అంటే జాగ్రఫికల్ మ్యాప్ అనేటువంటిది మన మైండ్లో ఉండాలి. సో ఎక్కడ ఏముంది అనేటువంటిది మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ అయితే మెయిన్గా మనకి ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాల యొక్క స్వరూపం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఏ జిల్లాలో ఏ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంది, ఏ జిల్లా నుంచి ఏ నదీ ప్రవాహం అనేటువంటిది మనకు ఉంది, ఏ జిల్లాలో ఏ నది పైన ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ అంటేనే మనకు ప్రధానంగా నీటికి సంబంధించిన, నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులే ప్రధాన ఎజెండాగా కనబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఎక్కడెక్కడ మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేటువంటివి ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనకు ఈ ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని చదవాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఒక జాగ్రఫికల్ మ్యాప్ అనేటువంటిది మాత్రం మన దగ్గర, తెలంగాణ జాగ్రఫికల్ మ్యాప్ అనేటువంటిది మాత్రం మన మైండ్లో ఉండాలి. సో దానికి సంబంధించిన ఆర్థిక అంశాలు అంటే ఇవే, ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ, అర్థమవుతుంది. ఎక్కడైతే మనకు మైన్స్కి సంబంధించినవి కానీ, సో ఏమేమి ఉన్నాయో వాటి గురించే మనకి ఇందులో అడుగుతారు. సో భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు అంటే ఇండియన్ పాలిటీలో సో మనకు మెయిన్ టాపిక్స్ అయితే మనకు అన్ని టాపిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్లలో మెయిన్ పాయింట్స్ మనం చదువుకుంటాం. ఓవర్గా ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి పార్ట్స్ కానీ, షెడ్యూల్స్ కానీ, తర్వాత ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ సిస్టమ్ గురించి కానీ, ప్రెసిడెంట్ రూల్ గురించి కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇందులో అడుగుతారు. సో పబ్లిక్ పాలసీస్ అనేటువంటిది కూడా దానికి సంబంధించింది. గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనేటువంటివి కొన్ని ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సమాజము, హక్కులు, సామాజిక సమస్యలు, సో సొసైటీకి సంబంధించినటువంటి సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటివి, రైట్స్కి సంబంధించినవి ఇందులో మనకు అడగడం అనేటువంటిది ఉంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. సో తెలంగాణ ఉద్యమం ఏదైతే మనందరికైతే గ్రూప్ 2, గ్రూప్ 1లో మెయిన్ సబ్జెక్టుగా ఉంటుందో మనకు అదే సబ్జెక్టు ఇందులో ఒక టాపిక్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పైన ఒక అవగాహనతో ఉండి ఏమేమి జరిగిందనేది ప్రధానంగా మనకు తెలిసి ఉండాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేటువంటిది కూడా మనం దీనికి అప్డేట్ అయ్యి చదువుతూ ఉండాలి. సో ఈ మధ్య కాలంలో మనకు కామారెడ్డి జిల్లాలో ఒక ప్రాచీనమైనటువంటి అది ఏ లిపి అండి, బ్రహ్మీ లిపి. ఓకేనా. సో మనకు బ్రహ్మీ లిపి అశోకుడి కాలంలో ఎక్కువగా శాసనాలు అనేటువంటివి బ్రహ్మీ లిపిలో వేశారు. ఆ బ్రహ్మీ లిపిలో ఒక రాయిపై రాసినటువంటి ఒక 5 అక్షరాలు అనేటువంటివి మనకు ఈ కామారెడ్డి జిల్లాలో ఒక గ్రామంలో అనేటువంటి మనకు లభ్యమైంది. సో అలాంటివి రీసెంట్కి సంబంధించినవి కూడా మనం అప్డేట్ అయ్యి తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన విభాగం ఏర్పాటు చేసి తెలంగాణ చరిత్ర అధ్యయనం పైన ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ రకమైనది మనం చూడాలి. జాతీయోద్యమం ప్రధానంగా ఆధునిక భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్రలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అందులో నేషనల్ మూమెంట్కి ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి. నేషనల్ మూమెంట్ దృష్టిలో పెట్టుకొని మనకు ఆధునిక భారతదేశ చరిత్ర చదవాలి. తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక వారసత్వాంశాలు, కళలు, సాహిత్యం. సో చెప్పాం మనం లిటరేచర్కి సంబంధించి అయితే చాలామంది కవులు ఉన్నారు, వారు రాసినటువంటి ప్రధానమైనటువంటి బుక్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని పాటలకు సంబంధించినటువంటి రచయితలు ఉన్నారు, గేయకారులు ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని అవార్డ్స్ గురించి కూడా ఇందులోనే మనకు వస్తాయి.
పండుగలకు సంబంధించింది, ఈ బోనాల పండుగకు సంబంధించింది కానీ, తర్వాత ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన జాతర కానీ, సో బతుకమ్మ పండుగకు సంబంధించి కానీ, ఇలాంటి కొన్ని సాంఘిక సాంస్కృతికపరమైన తెలంగాణ అంశాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ సో కంపల్సరీగా ఉంటుంది. లాస్ట్ టైం మనకు తెలంగాణ పంచాయత్ సెక్రటరీ, జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ అప్పుడు జనరల్ ఇంగ్లీష్ సిలబస్లో ఇవ్వలేదు, కానీ ఎగ్జామ్లో అడిగారు అని చెప్పేసి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఎదురైంది. కానీ ఏదేమైనప్పటికీ జనరల్ స్టడీస్ అంటే జనరల్గా ఏదైనా మెన్షన్ చేయవచ్చు, కాబట్టి అందులో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర విధానాలు, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కదా, తెలంగాణ ఐపాస్ అంటాం, సో అలాంటి కొన్ని పాలసీస్కి సంబంధించినటువంటి ఆరోగ్య విధానాలు కానీ, ఇతర విద్యా విధానాలు కానీ, సంక్షేమ విధానాలు కానీ, మహిళా సాధికారతకి సంబంధించింది కానీ, ఓకేనా, సో పారిశ్రామిక విధానానికి సంబంధించి కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలంగాణ రాష్ట్ర విధానాల్లో చదువుకుంటాం. సో లాస్ట్ వన్ అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇది కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా జనరల్ స్టడీస్. సో నెక్స్ట్ వార్డ్ ఆఫీసర్స్ అభ్యర్థులకు సెకండ్ పేపర్ మరియు ఇతర మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇతర ఉద్యోగాలకు కూడా పేపర్ 2 అనేది ఏముండొచ్చు. సో ఫస్ట్ నేను వార్డ్ ఆఫీసర్కి సంబంధించింది చెప్తాను, తర్వాత అందులో ఇతర ఉద్యోగాలకు పేపర్ 2గా ఏముండొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వార్డ్ ఆఫీసర్స్. సో వార్డ్ ఆఫీసర్కి సంబంధించింది మనకు పేపర్ 2లో ఉండేటువంటి సిలబస్ ఏదై ఉండొచ్చు, పేపర్ 2లో ఉండేటువంటి సిలబస్ ఏదై ఉండొచ్చు చూడండి. ఖచ్చితంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ఉంటుంది, నూతన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం. సో 2019లో చేయబడినటువంటి ఈ తెలంగాణ మున్సిపల్ చట్టం గురించి మనకి ఎగ్జామ్లో ఇది ఈ పేపర్ 2లో మెయిన్ టాపిక్గా మనకు ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఈ ఉద్యోగం అనేది మున్సిపల్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగం కాబట్టి, కొత్త చట్టం కాబట్టి, కొత్త చట్టంపై ఖచ్చితంగా కాబోయేటువంటి ఉద్యోగులకు అధికారులకు అవగాహన ఉండాలి కాబట్టి ఇది కంపల్సరిగా మనకు ఉంటుంది. ఏ విధంగానైతే ఏపీలో మనకు ప్రతి నోటిఫికేషన్కు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేది ఎలా పెట్టుకున్నారో మన దగ్గర కూడా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో అది ఏ ఉద్యోగమైనా మున్సిపల్ యాక్ట్ లేకుండా, సిలబస్లో మున్సిపల్ యాక్ట్ లేకుండా ఉండదు. కాబట్టి తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 అనేది ఒకటి. తర్వాత రాజ్యాంగ సవరణలు వివిధ కమిటీలు, తర్వాత నివేదికలు, తర్వాత భారతదేశంలో మున్సిపల్ వ్యవస్థ పరిణామక్రమము, ఇది సెకండ్ టాపిక్గా. సో రాజ్యాంగ సవరణలు అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కు రాజ్యాంగ హోదా కల్పించడం కోసం చేసినటువంటి అమెండ్మెంట్ 74 అమెండ్మెంట్. తర్వాత వివిధ కమిటీలు, ఏదైతే మనకు స్థానిక సంస్థల కోసం ఏ కమిటీలు వేశారో ఆ కమిటీల గురించి, వాటి యొక్క నివేదికల గురించి, భారతదేశంలో మున్సిపల్ వ్యవస్థ ఎలా పరిణామం చెందింది అనేటువంటి దృష్ట్యా మనం చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ భారతదేశంలో ఈ పట్టణ పరిపాలనా వ్యవస్థ అనేది భారతదేశంలో మనకు ప్రాచీనమైన నుండి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మనకు ఇండస్ సివిలైజేషన్లో సింధు నాగరికతలో మనం సింధు నాగరికతనే పట్టణ నాగరికత అంటాం, అవునా కాదా? సో కాబట్టి సింధు నాగరికతలో ప్రధానంగా మనకు పట్టణ నాగరికత అనేది కనబడుతుంది. కాబట్టి పట్టణాలు అనేటువంటివి, పట్టణ పరిపాలన అనేటువంటిది మనకు ప్రాచీన కాలం నుండి కొనసాగింది. తరువాత పటిష్టమైనటువంటి పట్టణ పరిపాలన వ్యవస్థను మనకు మౌర్యులు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత చట్టబద్ధంగా మున్సిపల్ సంస్థలను మనకు బ్రిటిషర్స్ ఏర్పాటు చేశారు. సో బ్రిటిష్ వారి కాలంలోనే భారతదేశంలో మొదటి మున్సిపల్ సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్గా మద్రాస్ ఏర్పడడం జరిగింది. తర్వాత బాంబే, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. తర్వాత మనకు ఆంధ్రాలో తొలి మున్సిపాలిటీగా భీమునిపట్నం, ప్రస్తుతం దాన్ని మనం భీమిలి అంటున్నాం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. సో భీమునిపట్నం అనేటువంటి మున్సిపాలిటీ ఏర్పడడం, ఇలా పురపాలక వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ అనేది చట్టబద్ధంగా బ్రిటిష్ వారి కాలం నుంచి దాని యొక్క పరిణామం అనేది జరుగుతూ వచ్చింది. సో తర్వాత ఇక దీన్ని రాజ్యాంగ ప్రకారం కూడా కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో 74 అమెండ్మెంట్ చేసి మనకు రాజ్యాంగంలో 9 Clause A
భాగముగా 9 క్లాస్ ఏ భాగంలో ఈ మున్సిపల్ వ్యవస్థ గురించి ఇచ్చారు. ఇక్కడ అదంతా మనం చదువుకుంటాం. సో 9 క్లాస్ ఏ భాగం కానీ 12th షెడ్యూల్ గురించి కూడా ఇక్కడ చదువుతాం మనం. 12th షెడ్యూల్ ఏంటండి, 12th షెడ్యూల్ గురించి కూడా మనం చదువుతాం. 9 క్లాస్ ఏ పార్ట్ మరియు 12th షెడ్యూల్లో ఏదైతే పట్టణ పరిపాలన సంస్థల అధికార విధుల గురించి పేర్కొంటుందో, పట్టణ పరిపాలన సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ పేర్కొంటున్నాయో వాటిని మనం కంప్లీట్గా సంపూర్ణంగా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఈ వార్డ్ ఆఫీసర్కి సంబంధించింది అయితే వార్డ్ ఆఫీసర్స్ విధులు బాధ్యతలు అని చెప్పేసి ఇది ఒక టాపిక్గా ఇవ్వచ్చు మనకు. వార్డ్ ఆఫీసర్ విధులు బాధ్యతలు, ఎందుకంటే తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో సో 17th కానీ తర్వాత 30, 31 సెక్షన్స్ అనేటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం మనకు వార్డ్ ఇన్ఛార్జ్ యొక్క విధులు బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి. సో వాటి గురించి మనకు స్పెషల్గా ఒక టాపిక్గా ఇందులో మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పట్టణ సమాజ శాస్త్రం. సో పట్టణ సమాజ శాస్త్రం పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. సో పట్టణ సమాజ శాస్త్రం అంటే మనకు గ్రామీణ సమాజ శాస్త్రం, పట్టణ సమాజ శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ జనరల్ స్టడీస్లో మనకు సొసైటీ గురించి వచ్చింది. సో ఇక్కడ పేపర్ 2కి వచ్చేసరికి మాత్రం పట్టణ సమాజ శాస్త్రాన్ని సపరేట్గా మనం చదవాలి. పట్టణ పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు కానీ మరియు కార్యక్రమాల గురించి కానీ ఇందులో మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత భారతదేశ పట్టణాభివృద్ధి శాఖ, అదేవిధంగా తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన వెరీ ఇంపార్టెంట్, ప్రవేశపెట్టిన వివిధ పథకాలు. సో భారతదేశ మరియు తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖలు ప్రవేశపెట్టిన వివిధ పట్టణాభివృద్ధి పథకాలు కానీ పట్టణాభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కానీ మనకి ఈ టాపిక్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వన్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు పరిశ్రమలు తెలంగాణ టీఎస్ ఐపాస్ గురించి బ్రీఫ్గా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ మున్సిపల్ రెవెన్యూ అంతా కూడా మున్సిపాలిటీల డెవలప్మెంట్ అంతా కూడా ఇండస్ట్రియల్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి సో దానికి మనకు మున్సిపల్ శాఖకు మరియు ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కు లింక్ ఉంటుంది కాబట్టి టీఎస్ ఐపాస్ అనేటువంటిది కూడా మనకి ఇందులో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఈ టాపిక్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సమాజ ఆధారిత సంస్థలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటారు. సమాజ ఆధారిత సంస్థలు మరియు వికేంద్రీకరణకై పథకాలు. ఓకేనా. సమాజ ఆధారిత సంస్థలు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ మరియు డీసెంట్రలైజేషన్ కోసం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏంటి అనేటువంటిది మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు స్థానిక సంస్థల వ్యయాలు మరియు ఖాతాల నిర్వహణ. సో స్థానిక సంస్థల యొక్క ఆదాయ వ్యయాల నిర్వహణ మరియు ఖాతాల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యంగా మున్సిపల్ వ్యవస్థలో, మున్సిపాలిటీలలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఈ అకౌంట్స్ అనేటువంటివి ఎలా నిర్వహించబడతాయి, ఏ రకమైనటువంటి ట్యాక్స్ వస్తుంది, అందులో ఏ రకమైనటువంటి ఎక్స్పెండిచర్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది 8th టాపిక్. ఇక లాస్ట్ వన్ స్థానిక సంస్థలకు, ముఖ్యంగా పట్టణ సంస్థలు అన్నట్టు ఇక్కడ స్థానిక సంస్థలకు స్థానిక సంస్థలకు వచ్చేటువంటి ప్రభుత్వ గ్రాంటులు కానీ నిధులు కానీ వాటి యొక్క నిర్వహణ కానీ వాటి గురించి ఒక టాపిక్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు వార్డ్ ఆఫీసర్స్కు పేపర్ 2గా ఉండబోయే సిలబస్. సో ఇది ఒక 100 మార్క్స్కు మనకు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఎందుకంటే మనకు వార్డ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు వార్డ్ ఇన్ఛార్జ్ వీళ్ళు. సో వీళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ పెట్టి తీసుకుంటాడా, ఎలా తీసుకుంటాడో ఇంకొక మనకు క్లారిటీ లేదు. సో ఏదేమైనప్పటికీ మాత్రం నోటిఫికేషన్ అనేది అతి త్వరలో వస్తుంది. సో సిలబస్ మాత్రం ఇదే ఉంటుందండి.
సో మనకు రిలేటెడ్ పోస్ట్కు కూడా మనం చూసుకున్న ఇదే రకమైన సిలబస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్తో పాటు ఈ పేపర్ 2 కూడా ఈ మాదిరిగా మీరు చదువుకొని ఉండండి. ఇందులో చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉండొచ్చు. సో ఈ విధమైన సిలబస్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని బట్టి చూసినా కానీ ఈ వార్డ్ ఆఫీసర్స్కు తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యతలు ఏంటో తెలిసిన వ్యక్తిగా నాకు, అంటే నేను ఆ మున్సిపల్ చట్టం పైన పూర్తి అవగాహన కలిగి ఉంది కాబట్టి సో ఆ చట్టం గురించి కూడా మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఆ చట్టానికి సంబంధించినటువంటి దానిలో మనకి వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యతలు విధులు ఏంటో నాకు తెలుసు కాబట్టి దానికి రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి ఆ రిక్రూట్మెంట్ కోసం ఈ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఏదైతే మనకు 2298 పోస్టులు అని చెప్పేసి గతంలోనే మనకి ఇచ్చారు, ఒక 2 months బ్యాక్ ఇచ్చారు కదా. ఈ 2298 పోస్టులలో మనకు మున్సిపల్ కమిషనర్ కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఇంకా మనకు జూనియర్ అసిస్టెంట్స్ కానీ, జూనియర్ అకౌంట్స్ కానీ ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అయితే వీళ్ళ కామన్ అదే ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకుంది జనరల్ స్టడీస్ పేపర్ 1తో పాటుగా పేపర్ 2లో కొన్ని చేంజెస్ ఉంటాయి వీళ్ళకి. పేపర్ 2లో ఒకవేళ ఉంటే వీరికి ఖచ్చితంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ గురించి అయితే ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు, నివేదికలు ఇది కంపల్సరీగా ఉంటుంది. దానితో పాటు స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల ఖాతాల నిర్వహణ ఉంటుంది. తర్వాత తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మరియు భారత పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి కూడా కంపల్సరీగా మనకు ఉంటుంది. టీఎస్ ఐపాస్ గురించి కూడా ఉంటుంది. ఇక మిగతా లేనివి కొన్ని అంశాలు మాత్రమే మనకు మిగతా వాళ్ళకి పేపర్ 2లో ఉండవు. పేపర్ 2లో మిగతా వాళ్ళకి ఏముంటాయి అంటే వాళ్ళకు రిలేటెడ్గా విధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కన్సర్న్ టాపిక్స్ అనేది ఇక్కడ ఇస్తారు. ఉదాహరణకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ అనుకోండి, సో వారికి సంబంధించినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేస్తారు. సో వారికి కూడా పేపర్ 2లో కామన్ టాపిక్స్గా కూడా కొన్ని మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లాంటివి కొన్ని ఉంటాయి. సో మిగతావి కొన్ని వాళ్ళ రిలేటెడ్ డ్యూటీస్కి సంబంధించింది కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా మున్సిపల్ డిపార్ట్మెంట్లో 2298 ఆల్రెడీ గవర్నమెంట్ దానికి ఆమోదం తెలియజేసింది. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించింది స్టార్ట్ చేయమని. సో కొత్తగా వార్డ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కూడా సిద్ధంగా చేశారు. సో అన్నీ కలిపి ఓవరాల్గా మనకు ఒక 6000 ఉద్యోగాల వరకు రావచ్చు. సో ఈ 6000 ఉద్యోగాలలో 3500 లేదా 4000 వరకు ఉన్నది వార్డ్ ఆఫీసర్స్, మిగతావన్నీ కూడా మనకు ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే వార్డ్ ఆఫీసర్ కూడా పర్మనెంట్ ఉద్యోగమే, కానీ సో మరి కాంట్రాక్ట్ మామూలు ప్రొబేషన్ పీరియడ్ పెట్టి తీసుకుంటాడా? ఎందుకంటే వార్డ్ ఆఫీసర్ యొక్క విధుల గురించి మనం చూసినప్పుడు ప్రధానంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో ఏమని చెప్పబడింది అంటే ప్రతి వార్డుకు ఒక కౌన్సిలర్తో పాటుగా ఒక వార్డ్ ఇన్ఛార్జ్ ఉంటారు. వీరు మొక్కలు పచ్చదనంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, పచ్చదనం పారిశుద్ధ్యంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ హరితహారం కింద ఏవైతే మొక్కలు వార్డులలో నాటబడతాయో అందులో 85% వరకు సర్వైవ్ కావాలి కంపల్సరీగా. ఒకవేళ 85% కంటే తక్కువగా ఉన్నట్లయితే, సర్వైవ్ రేట్ తక్కువగా ఉన్నట్లయితే వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు, వార్డు కౌన్సిలర్ తన సస్పెన్షన్ గురవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే మరి ఇలాంటి కండిషన్స్ ఏమైనా పెట్టినప్పుడు ప్రొబేషన్ పీరియడ్ పెడతాడా? సో ఇది కూడా మాత్రం గవర్నమెంట్ జాబ్సే. సో ఏదేమైనా మాత్రం మళ్ళీ తెలంగాణలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది. వార్డ్ ఆఫీసర్ కూడా ఈసారి ప్రొబేషన్ పీరియడ్ పెట్టకుండా తీసుకుంటారేమో అనే వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చేసింది కొంత ఎక్కువ మంది ఉద్యోగులు అసంతృప్తిగా, అంటే పంచాయత్ సెక్రటరీగా చేరిన తర్వాత వేరే జాబ్స్ వచ్చి వెళ్తే ఓకే, కానీ జాబ్ రాకున్నా కూడా కొంత అందులో సాటిస్ఫాక్షన్ లేక ఇంకా బెటర్ జాబ్ అని చెప్పేసి ఇలా ఆలోచించడానికి కారణం ఏంటి అంటే ప్రొబేషన్ పీరియడ్ పెట్టడమే. సో ప్రొబేషన్ పీరియడ్ పెట్టడం వల్ల ఇట్లా ఉద్యోగాలలో విధుల నిర్వహణలో కొంత వాళ్ళు అలసత్వం వహిస్తున్నారు, అనాసక్తిగా ఉన్నారు అని గవర్నమెంట్ దృష్టి పెట్టింది అనుకోండి, అప్పుడు వీటిని రెగ్యులర్గానే తీసుకోవచ్చు. లేదంటే ఒక 1 year 2 years ప్రొవిజన్ పీరియడ్ పెట్టి తీసుకోవచ్చు. ఏదైనా మొత్తానికైతే మనకు మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రాబోతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ దానిలో మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాము. This video is brought to you by AKSIAS.